ఓ గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ సమయస్ఫూర్తి సింహాల ప్రాణాలు కాపాడింది. ట్రాక్ సింహాలు కనిపించగానే మరొక ఆలోచన లేకుండా సడన్ గా బ్రేక్ చేయడంతో వాటికి ప్రమాదం తప్పింది. దీంతో లోకో పైలట్ పై రైల్వే అటవీ శాఖ అధికారులు ప్రశంసలు కురిపించారు. అటవీ ప్రాంతాల మీదుగా గల ప్రయాణించే రైళ్లు ఢీకొట్టడం వల్ల అప్పుడప్పుడు ఏనుగులు, పులులు వంటి వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్ని నివారించడానికి చేపడుతున్న చర్యలు పెద్దగా ఫలితమివ్వడం లేదు. తాజాగా గుజరాత్లోని పీపావావ్ పోర్ట్ రైల్వే స్టేషన్కు సమీపంలో ఇటువంటి ఘటనే జరిగింది. గూడ్స్ రైలు వెళ్తుండగా ట్రాక్పై 10 సింహాలు సేద తీరుతున్న విషయాన్ని గుర్తించాడు లోకో పైలట్ ముఖేష్ కుమార్ మీనా. మరో ఆలోచన లేకుండా వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. కాసేపటి తర్వాత అక్కడి నుంచి సింహాలు వెళ్లిపోయాయి. దీంతో గూడ్స్ రైలును గమ్యస్థానానికి చేర్చాడతను. బ్రేకులు వేసే విషయంలో లోకో పైలట్ ఏమాత్రం ఆలస్యం చేసినా సింహాలు చనిపోయేవి. లోకో పైలట్ ముఖేష్ కుమార్ మీనాపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. సింహాలు, ఇతర వన్యప్రాణుల సంరక్షణకు తాము ఎన్నడూ కృషి చేస్తామంటూ వెస్టర్న్ రైల్వే భావనగర్ డివిజన్ స్పష్టం చేసింది. గుజరాత్లో 674 సింహాలు ఉన్నాయి. అయితే నార్త్ గుజరాత్ నుంచి పీపావావ్ పోర్టుకు వెళ్లే మార్గంలో రైలు ఢీకొట్టడం వల్ల సింహాలు చనిపోతున్నాయి. వాస్తవానికి గిర్ అభయారణ్యానికి చాలా దూరంలో పీపావావ్ పోర్ట్. కానీ ఇక్కడ రైల్వే ట్రాక్లపైకి తరచూ సింహాలు వస్తుండడం వల్ల ప్రమాదాలు చనిపోతున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్లపై సింహాలు రాకుండా అటవీ శాఖ కంచె ఏర్పాటు చేసింది. కానీ ట్రాక్ల నిర్వహణ, ఇతర అవసరాల దృష్ట్యా కంచెలు ఏర్పాటు చేయని ప్రాంతాల్లో పట్టాలపైకి సింహాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో వాటికి ప్రమాదాలు జరగకుండా చూడాలని లోకో పైలట్లకు సూచిస్తున్నారు రైల్వే అధికారులు.